చిన్నంబాయి మండల్ వెలుగొండ ఐకేపీ సెంటర్ దగ్గర దాదాపు 300 మంది రైతులు 2 నెలలుగా ఒడ్లు పోసుకొని ఎదురు చూస్తున్నారు, పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 8,000 బస్తాలు కాంటా చేసి నెల రోజులుగా ఇక్కడే మగ్గినాయి. 2 సార్లు వర్షం పడిన తర్వాత ఒడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. మొత్తం కళాలంతా కూడా ఒడ్లే అయినాయి, మొలకలు వచ్చినాయి, తడిచిపోయినాయి. రైతుల గోస, రైతుల బాధ చూస్తే వర్ణాతీతంగా ఉంది. ఎంఆర్ఓ గారు ఇక్కడ రావడం జరిగింది. రైతులందరూ కూడా ఎంఆర్ఓ గారిని నిర్బంధం చేసి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కావాల్సిన లారీలు పంపే వరకు ఎంఆర్ఓ గారు ఇచ్చిపెట్టేది లేదని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా రైతులు చేసే డిమాండ్ ఏంటంటే చాలా ప్రాక్టికల్గా, చాలా న్యాయమైన డిమాండ్. 2 నెలలకెళ్ళి పడిగాపులు కాస్తున్నాం, మాకు ఎన్ని రోజులు షిఫ్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఎన్ని రోజులు మొత్తం కూడా గుడ్డను ఖాళీ చేస్తారని అనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కనీసం 5 లారీలు వస్తే తప్ప మేము బయట పడమని చెప్పి కోరిండ్రు. దానికి ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా రైతులు కానీ మేము కానీ కదిలేదు లేదు, ఎంఆర్ఓ గారు ఇచ్చిపెట్టేది లేదు. ఇక్కడికి లారీలు రావాలి. అదేవిధంగా 3 రోజుల్లో ఈ యొక్క కలం మొత్తం కూడా, ఈ ఐకేపీ సెంటర్ మొత్తం కూడా లిఫ్ట్ చేయాలి. తడిచిన ధాన్యాన్ని నష్టం మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే టోటల్ 8,000 బస్తాలు తడిచి కనపడుతున్నాయి. ఇది ఎంత దారుణం అంటే కాంట చేసిన తర్వాత కూడా రైతు భరించాల్సి వస్తుంది. అదేవిధంగా తాలు పెరిగిన దాదాపు క్వింటలకు 7 కిలోలు తీస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇదంతా మేము ఖండిస్తున్నాం. తొందరనే అన్నీ కూడా చూసినాం, అధికారులకు చూపించినాం. అసలు ఒడ్డలో తాళలేదు, ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి, కానీ తడిచిపోయి బాధపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి బాధ్యతతోటి ఈ యొక్క వెలుగొండ సెంటర్లకు వెళ్ళి రైతులను ఆదుకుంటే బాగుంటుంది. లేకపోతే పెద్ద ఉద్యమం చేస్తాం, ముట్టడిస్తాం. తప్పకుండా స్పందించాల్సిందిగా కోరుతున్నాం. हाँ